శ్రీ గురుభ్యో నమః 2024 సెప్టెంబర్ 21వ తేదీ శనివారంతో అంతమై 30వ తేదీ సోమవారంతో ముగిసేటువంటి సెప్టెంబర్ నెల చివరి 10 రోజులలో కన్యా రాశిలో జన్మించిన జాతకులకి ఫలితాలు, సూచనలు, సలహాలు క్లుప్తంగా 3 పాయింట్లు తెలియజేయబోతున్నా. గణపతి నవరాత్రులు ముగిశాయా అంటే ఇది ఒక ప్రశ్నార్థకం. ఇంకా వినాయకులు ఉన్నారు. చిన్న చిన్న వినాయకులు కాదు, పెద్ద పెద్ద భారీ వినాయకులు. మా ఇంటికి అటొకటి, ఇటొకటి, ముందొకటి, వెనకొకటి, పక్కన ఒకటి, మూలలో ఒకటి, ఆ మూల, ఈ మూల. వీడియో చేయడానికి అవకాశం లేదు. మైకులు, ఆ భజనలు అయితే సరే, ఇక ఒక ఇనప డబ్బాల్లాగా పెట్టి కొడుతుంటారు. పిచ్చి డ్యాన్సులు. అక్కడ భక్తితో కూడినటువంటి ఏమీ ఉండవు. భక్తి తర్వాత ఇంకేదో కొత్త కొత్త డ్యాన్సులు. ఆ పెద్దలు కూర్చోబెట్టి చేస్తుంటే తల బొప్పి కడుతుంది. వీడియో చేయాలంటే శబ్దాలు వస్తున్నాయి, అందుకే వీడియో చేయలేకపోతుంది. ఇప్పటికీ మా ఇంటికి దగ్గరలోనే దాదాపుగా ఒక 20 అడుగుల విగ్రహం ఉంది. మరి ఆయన ఎప్పుడు తీస్తారు? సాయంత్రం కన్నా మైక్ పెట్టేస్తారు. కనుక మనం కూడా ఆలోచన చేయాలి. భక్తి ఉండాలి, నమ్మకాలు ఉండాలి, విశ్వాసం ఉండాలి. కానీ ఎంతవరకు? ఇతరులను ఇబ్బంది పెట్టే విధంగా ఉండకూడదు. ఆ డ్రమ్స్ కొట్టుకుంటూ పెద్ద పెద్ద హోరు, మైక్ హోరుతో ఇంటి ముందు పెడతారు, చిందులు వేస్తుంటారు. అది ఏం చిందో ఏమిటో అర్థం కాదు. చదువుకున్న వారు, చదువులేని వారు అందరూ కలిసి ఎక్కిస్తుంటారు ఆ డ్యాన్సులు. కనుక కొద్దిగా ఆలోచన చేయాలి. హిందూ ధర్మం ఎటుపోతుందో కూడా తెలియనటువంటి స్థితిలో ఉంది. వాస్తవంగా వీడియోలు లేట్ కాకుండా ఒక వారం ముందు నుంచి వారిని 3 వీడియోలు చేస్తే 4వ వీడియో చేయడానికి నాకు అవకాశం లేకుండా పోయింది. అట్లా ఉంది. ఇక నెక్స్ట్ అసలు విషయానికి వచ్చేద్దాం. ఒక ముఖ్య గమనిక అదేమిటంటే, అక్టోబర్ 1వ వారంలోనే కన్యా రాశిలోనే కంకణాకార సంపూర్ణ సూర్యగ్రహణం జరగబోతున్నది అనగానే మీరేం కంగారు పడవద్దు. ఏం చేద్దంటే సోషల్ మీడియాలో దాని గురించి హోరెత్తి చెప్తుంటారు కొంతమంది పండితులు. మరి ఆ పండితులు ఎందుకు చెప్తారో ఏమిటో అర్థం కాదు. ఒక్కోసారి ఆ పండితుల మీద ఉన్నటువంటి కించిత్ విశ్వాసం కూడా ప్రజల్లో పోగొట్టుకునేటువంటి సమయం దాపురించింది. ఎందుచేతంటే నాకు తెలిసిన ఒక వ్యక్తి తెచ్చి చూడండి అని ఒక చిన్న మాట అన్నాడు. నేను వినకూడదు, మీకు చెప్పకూడదు ఆ మాట. అలాంటి మాట ఆ సిద్ధాంతం గురించి అన్నాడు. కనుక అలాంటి ఏవో చెప్పేస్తారు. పిడుగులు పడతాయి, నెత్తిన పడతారు, చచ్చిపోతారు, అది ఇది. ఇంకేముంది? ఆ 4 రాష్ట్రాల వరకు అయిపోయినట్టు ఈ 4 రాష్ట్రాలు కోట్లు సంపాదిస్తారు. ఆ 4 రాష్ట్రాలు మాత్రం బిచ్చమెత్తుకుంటారు. ఎవరు బికార్లు కాదు, ఎవరు కోటీశ్వరులు కాదు. అవి దేశ పరిస్థితులపైన, ప్రపంచ పరిస్థితులపైన ఆర్థిక నేరగాళ్ళు ఉంటారు. అలాంటి వారికి ఏదో జరుగుతుంటుంది అంతే తప్ప ప్రతి వాడికి ఏదో గ్రహణ ప్రభావం ఉంటుందని కాదు. చంద్రగ్రహణం జరిగింది. ఏం జరిగింది? అక్కడెక్కడో బాంబులు పడ్డాయి, యుద్ధాలు దేశాల మధ్య. దేశ పరిస్థితులపైన ఉంటుంది, మన పైన ఉండదు. అలాగే కన్యా రాశిలో కేతుగ్రస్తంగా 7 నిమిషాల 20 సెకండ్ల పాటు సంపూర్ణ గ్రహణం. బట్ కంగనాకార గ్రహణం, రింగ్ ఆఫ్ ఫైర్. ఇంకేముంది చెప్పేస్తుంటారు. మీరు ఎక్కడా కంగారు. నాది కన్యా రాశి, నాది కూడా కన్యా రాశి. నేనేం ఇట్లాంటి వాటికి భయపట్టాల. ఒకవేళ భయపడితే నేను చెప్తా, అయ్యో నాది కన్యా రాశి అండి, అది వచ్చేస్తుంది. ఏమీ కాదు, కొంపలు ఏమి అంటుకుపో. ప్రశాంతంగా ఉండండి, ఇష్టదైవాన్ని ప్రార్థన చేసుకోండి. కొంపలు అంటుకుపోతే ఇష్టదైవం ఎందుకు అన్నది? అది మనకు కేవలం దానికోసం కాదు కదా. మనం హిందువులవి కనుక భక్తి విశ్వాసాలతో బ్రతుకుతున్న వ్యక్తులవి కనుక ఇంట్లో పూజాది కార్యక్రమం చేసుకుంటూ ఉంటాం. కనుక ఏదో ఇష్టదైవాన్ని ప్రార్థన చేసుకుంటుండే తప్ప అది పిడుగులు పడుతుంది, వచ్చేస్తుంది, కొంపలు అంటుకుపోతుంది, తుఫాన్లు వస్తున్నాయి, అన్నీ ఈరోజు అన్నీ తినేద్దాము. వాస్తవంగా అయితే గ్రహచార స్థితిగతులు కేవలం ఆ సైక్లోన్ వల్ల లేకపోతే కంకణాకార సూర్యగ్రహణం వల్ల కాదు. నెక్స్ట్ ఇయర్ మే, జూన్ దాకా ఎవ్రీ మంత్ ఏవో ఒకటి ఉంటూనే ఉన్నాయి. కనుక వాటన్నింటి బేరీజు వేసుకొని కలగలుపుకొని చెబుతున్నటువంటి ఫలితాలుగా గమనించాలి. ఇక మొదటి పాయింట్కి వెళ్దాం. 21వ తేదీ ఉదయం దగ్గర నుంచి 24వ తేదీ రాత్రి 9:56 వరకు ఇది పెద్దగా గొప్పగా అనుకూలంగా ఉండదు. పెద్దగా గొప్పగా అనుకూలంగా ఉండదు. దీని మీద హోప్స్ పెట్టుకోవద్దు. ఒక్కోసారి ముఖ్యమైన ప్రయాణాలు కూడా ఉంటుంటాయి. ఈ ప్రయాణాల్లో కూడా కొంత అలసట కూడా ఉంటుంది. ₹4 కూడా ఖర్చు అవుతుంటాయి.
దమ్మిడి ఆదాయం ఉండదు, క్షణం తీరిక ఉండదు అనే పదం ఇప్పుడు దమ్మిడి ఆదాయం ఉండదు, క్షణం తీరిక ఉండదు. అబ్బా, తీరిక లేకుండా చేస్తూనే ఉంటారు, కష్టపడుతుంటారు. క్వశ్చన్ చూస్తేనా క్వశ్చన్ మార్క్. ఎంత మిగిలిందంటే ఏం మిగలదు నాయన మాడు, ఏం మిగలదు, శ్రమ మాత్రం మిగులుతుంది. సో 21, 22, 23, 24 తేదీ రాత్రి 9:56 వరకు ప్రశాంతంగా ఉండలేకపోతారు. అంటే ఏంటి, ఏదో పని చేస్తుంటారు, ఏదో కష్టం చేస్తుంటారు. ఇక్కడ పని అక్కడ చేసి అక్కడ రెడీగా పని ఉంటుంది, అక్కడి నుంచి కదా ఇక్కడ రెడీగా పని ఉంటుంది. ఏదో పడుకుందామంటే ఏదో ముఖ్యమైన వ్యక్తులతో ఏదో పనులు ఉంటాయి. కనుక ఇదంతా ఎట్లా ఉంటుందంటే కొంచెం కఠినంగా పనులు ఉంటాయి, ఓపిక ఉండదు, తీరిక ఉండదు, నిద్రపోదామంటేనా అవకాశం ఉండదు, సమయానికి భోజనం చేయలేకపోతారు, ఏదో ముఖ్యమైన పనులు. సరే, దీని ఫలితం ఎప్పుడో కనపడుతుంది అనుకోండి. కనుక అయ్యో ఇది ఇట్లా ఉందే, 25వ తారీఖు నుంచి ఇట్లా ఉంది, రాబోతున్న గ్రహం ఎట్లా ఉంటుంది, ఏమీ కంగారు పడద్దు, ధైర్యంగా ఉండండి, మంచిగా జరుగుతుంది. నెక్స్ట్ ఇక 2వ పాయింట్కి వెళ్తే ఈ పాయింట్ ఊపి పాడేస్తుంది. 2వ పాయింట్ ఎప్పటి నుంచి 24వ తేదీ రాత్రి 9:56 దగ్గర నుంచి 29వ తేదీ వరకు 24 రాత్రి 9:56 ప్రారంభమై 29 ఉదయం వరకు లైఫ్ అడ్మినిస్ట్రేషన్. అబ్బో, మీరు కష్టపడ్డారుగా, మొదట 21, 22, 23 కష్టపడ్డారుగా, దాని ప్రభావము ఇండైరెక్ట్గా కనబడుతుంది. మీరు విధి విధానాలు కాలు మీద కాలు వేసుకుని పెదరాయిడ్లా కూర్చోగానే దాని పాటికి అది అయిపోతుంది. లైఫ్ అడ్మినిస్ట్రేషన్ బాగుంటుంది. ఏం బ్రహ్మాండంగా పోయి మీరు కష్టపడాల్సిన అవసరం లేదు. ప్రతి నెలలో కొద్ది రోజులు కష్టపడుతుంటాం, కొద్ది రోజులు పడుకుంటాం, కొద్ది రోజులు నిద్రపోతుంటాం, కొద్ది రోజులు సోమరిగా తిరుగుతుంటాం. ఇది ప్రతి వ్యక్తి చేసే పనే. ఇప్పుడు లాభస్థానం కూడా అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, వ్యవహారం కావచ్చు, ఏ నిర్ణయాలైనా చకచకా తీసుకోగలుగుతారు. అన్నింటా కూడా మార్పులు కనబడుతుంటాయి. మార్పు అంటే ఈ మార్పు అనుకూల మార్పులు, ఫేవరబుల్ చేంజెస్ వస్తుంటాయి. హెల్త్ పాయింట్లో చేంజ్ వస్తాయి. డబ్బులు కూడా కొంతవరకు అనుకూలంగా వస్తుంది. నెలాఖరైనా సరే కొంత ఆలోచన వస్తాయి. వృత్తి, వ్యాపారము, ఆ వ్యాపారంలో భాగస్వామ్యాలు కూడా ఉంటాయి, అనుకూలంగా ఉంటాయి. ఏదో చాలా కాలం చేద్దాము మొండికి ఇప్పుడు వస్తుంటుంది. అలాంటివి కూడా రెపరెపలాడుతుంటాయి. ఏంటి నా వైపు రాలేదే, చాలా కాలం నా వైపు చూస్తాన్నావే, రాలేదే, నేను వచ్చాను నా వైపు ఆ చేద్దామనుకున్న పని కూడా పని గుర్తు చేస్తుంది. మీరు గుర్తు అయ్యి పని దగ్గరికి పోవటం కాదు, ఇదే ఇక ట్రిక్. పని గుర్తు చేస్తుంది. ఏం సిద్ధార్థ్ గారు జోక్గా చెబుతున్నారు అనుకోవచ్చు. ఎస్, అది ఎట్లా చెబుతుంది? ఉదాహరణ నేనే ఉన్నాను, ఒక ముఖ్య కార్యక్రమం చేద్దాం అనుకున్నాను. దానికి సంబంధించిన ఫైల్ కోసం తయారు చేసి పెట్టాను. ఆ తర్వాత ఫైలు కనపడలే, పెండింగ్ పడింది, రాద్దాం కరెక్ట్గా ఈ తేదీలోనే ఆ ఫైల్ మనకు కనపడింది అనుకోండి, అమ్మయ్య సమయానికి కనపడింది అని. ఆ కనపడంగానే వెంటనే ఆ ఫైల్లో ఏదైతే మనం ఊహించుంటామో దాని పని మొదలుపెట్టేస్తాం. అంటే ఇండైరెక్ట్గా పని మొదలు పెడతాం, మన ప్రమేయం లేకుండా దానంతా అదే స్టార్ట్ అయిపోతుంది. అదే ప్లానటరీ పొజిషన్, అంత గొప్పగా ఉంటుంది అన్నమాట. ఇంతకీ మనం ఎన్నో పాయింట్లో ఉన్నాం, 2వ పాయింట్లో ఉన్నాం. కనుక డెవలప్మెంట్స్ అంటూ కలిగితే లాభస్థానం బాగుంటుంది, కొత్త వ్యక్తుల యొక్క పరిచయాలు బాగుంటాయి. ఏదైనా ఒక అంశాన్ని ప్రమోట్ చేయాలంటే చేయగలుగుతారు. గృహంలో కావచ్చు, బయట కావచ్చు, ఎక్కడైనా దేశ విదేశాల్లో కావచ్చు, ఎక్కడైనా అనుకూలంగా అవుతుంది. నెక్స్ట్ 3వ పాయింట్కి వచ్చేసేసి 29వ తేదీ ఉదయం నుంచి 30వ తేదీ రాత్రి వరకు ఇది కొద్దిగా షేర్ మార్కెట్ ఉన్న వాళ్ళకి మాత్రం గుండెలో రైలు పరిగెత్తించే మాట. తొందరపడి అసలే నెలాఖరు, దానికి తోడు ఏదైనా ఖర్చు పెడితే కష్టం కదా. కానీ షేర్ మార్కెట్ మీద, స్పెక్యులేషన్ మీద దూకుడు పనికిరాదు, కామ్గా ఉండాలి. ఆ సమయానికి ఏదైనా ఉన్న పలంగా జూదానికి వెళ్ళారనుకోండి, ప్లేయింగ్ కార్డ్స్, గుర్ర పందాలు, దానికో దీనికి అబ్బా ఇంకేముందండి ఇంకా 5 నిమిషాలకు వచ్చేస్తాయని చెప్పి బెట్టింగ్ వేస్తే ఓడిపోతుంది, అయిపోయినట్టు, ఫినిష్. అప్పు తెచ్చేట్టు కొంతమంది అంతా పోతుంది. కాబట్టి 29, 30వ తేదీలో ఖర్చు ఎక్కువ. అనవసరంగా కొత్త అంశాలపైన దృష్టి ఉంచుకోండి. కొన్ని విసిగిస్తాయి, కొన్ని మనసుని విసిగిస్తాయి కొన్ని అంశాలు. కనుక విసిగించేటువంటి వాటిని విసిగించుకునేది కంటే తొలగించుకోవడం బెటర్. కనుక ఆ దిశలో మీరు ఎంతో ముందు ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఏది ఏమైనప్పటికీ ఇప్పటి నుంచి
రాబోతున్న 2025 మే నెల దాకా దగ్గరున్న మే, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే 8 నెలలు కష్టపడాలి. మీరు చేతిలో డబ్బులు ఉంచుకోవాలి. దేనికి డబ్బులు ఖర్చులు వస్తాయనో ఏదో ప్రాణం పోతున్న అర్జెంటుగా అవసరం ఆ ఉద్దేశం చెప్పట్లా. డబ్బు అనేది ఎవరికైనా ఏ నిమిషమైనా అవసరమే. మీకైనా, నాకైనా, ఇంకొకరికైనా అవసరము. కనుక ఆ డబ్బుని అనవసరంగా ఖర్చు పెట్టకుండా ఆ డబ్బుని జాగ్రత్త చేసుకోండి. ఏదో హడావుడిగా బ్యాంకుకి పోయి అంటే ఏదో ఇంట్లో ఒక 4,000 5,000 దగ్గర పెట్టుకుంటే సమయానికి ఉంటాయి. అసలు ఏమీ లేకుండా, చిన్న బూడు లేకుండా ఆ అవసరం ఉంటే అక్కడ దగ్గరండి, మా ఇంటి పక్కనే పోయి కార్డు పెట్టకుండా వస్తున్నా. ఆ టైంలో ఆ ఏటీఎం పని చేయలేదు అనుకోండి, అప్పుడు ఎక్కడ పోతాం? కనుక ఏదైనా ముఖ్య అవసరాల కోసంగా ఒక లిమిటెడ్ క్యాష్ ఇన్ హ్యాండ్ ఉంచుకోవడం అనేది మంచిది. ఇకపోతే కన్యారాశిలో జన్మించినటువంటి జాతకుల యొక్క మంచి వార్త ఏమిటంటే, రాబోతున్న గ్రహణాన్ని గురించే వార్త చెబుతా. రాబోతున్న గ్రహణం గురించి శుభవార్త ఏమిటి? కన్యారాశిలో అంటే ప్రకృతి సంబంధించిన రాశిలో కేతుగ్రస్తంగా సంపూర్ణ కంకణాకార సూర్యగ్రహణం జరుగుతుంటే శుభవార్త. ఎస్, శుభవార్తే. పరోక్షంగా కన్యారాశి వారికి కొంత మేలైనటువంటి లబ్ధి కలుగుతుంది. కొంపలేమి అంటుకుపోవు. సోషల్ మీడియాలో చెప్పిన మాట నమ్మకండి. అసలు అలాంటి ఏదైనా ఈ గ్రహణంతో ఇలా ఉంది అనుకోండి, పక్కనెట్టేటవే. ఆ గ్రహణం గురించి ఒక వీడియో మాత్రం పెట్టేస్తాను. కొన్ని వివరాలు తెలుసుకోవాల్సిన అంశాలు కొన్ని ఉన్నాయి కనుక ఆ వీడియో పెడతా, చూడదలుచుకుంటే చూడండి, లేకపోతే అది కూడా పక్కన నెట్టేసేయండి. కానీ ధైర్యంగా ఉండండి. ఎంత ధైర్యంగా ఉంటే అంత మేలైన లబ్ధి మీకు కలుగుతుంది. ఇక నెక్స్ట్, కన్యారాశిలో జన్మించిన నక్షత్రాల జాతకులు ఉన్నారు కనుక వారి యొక్క వ్యతిరేక సమయాలు ఎప్పుడెప్పుడు అవి కూడా తెలుసుకుందాం. ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదంలో జన్మించిన జాతకులకు 27వ తేదీ శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత 1:21 నుంచి 29వ తేదీ ఉదయం వరకు వారికి అనుకూలమైన సమయం కాదు. మామూలు కార్యక్రమాలు చేసుకోవచ్చు, రొటీన్ కార్యక్రమాలు. నెక్స్ట్, హస్త నక్షత్రంలో జన్మించిన జాతకులు 29వ తేదీ ఉదయం 6 గంటల దగ్గర నుంచి 30వ తేదీ ఉదయం 6:19 వరకు వారికి అనుకూలమైన సమయం కాదు, రొటీన్ కార్యక్రమం చేసుకోవచ్చు. నెక్స్ట్, చిత్రా నక్షత్ర 1, 2 పాదాల్లో జన్మించినటువంటి జాతకులకి వారికి 20వ తేదీ అర్ధరాత్రి దాటిన తర్వాత 2:43 నుంచి 21వ తేదీ శనివారం రాత్రి 12:38 వరకు వారికి అనుకూలమైన సమయం కాదు. ఈ సమయంలో రొటీన్ కార్యక్రమం మాత్రం చక్కగా చేసుకోవచ్చు. ఏది ఏమైనప్పటికీ కొంచెం డబ్బుని దగ్గర పెట్టుకోండి. నెంబర్ 1. నెంబర్ 2, ఎంత ఉత్సాహంగా ఉండటానికే, ఎంత ఉత్సాహంగా ఉండాలంటే అంత ఉత్సాహంగా ఉండటానికి ప్రయత్నం చేయండి. సరే అండి, మాకు హెల్త్ ఇష్యూస్ ఉన్నాయండి, అవి ఉన్నాయి, ఇవి ఏం ఉత్సాహం చూపిస్తారు? ఉండొచ్చు, కానీ కనీసం కొంతైనా ఉత్సాహం చూపించడానికి ప్రయత్నం చేస్తే డెవలప్మెంట్స్ వాటంతా అవి రావడానికి వస్తాయి. కొంతమంది మనుషులు మేము విసిగించగానే నీరు కారిపోతారు. వీటి వల్ల ఏమవుతుందంటే కొంతవరకు మీరు ఇతరుల మీద నమ్మకాలు కూడా పోతుంటాయి. సరే, ఇలా పోతుంటాయి, అది వదిలేయండి. కానీ మనసు ఏంటంటే ఎల్లకాలం ఇట్లా ఉండదు. ఈ రోజుకు చీకటి ఉంటే రేపు వెలుగు ఉంటుంది, ఎల్లుండి చీకటి ఉంటుంది. అంతే, చీకటి వెలుగులు నిత్యం వస్తుంటాయి. ఈ గ్రహణం వస్తే మాత్రం కంగారు పడద్దు. పరోక్షంగా మంచి మేలైన అనుభూతులు వస్తాయి. రాబోయేటువంటి దసరా పండుగని చక్కగా భక్తి విశ్వాసాలతో బాగా జరుపుకోవడానికి, సంతోషంగా జరుపుకోవడానికి, ఇంటిల్లపాది దసరా పండుగ జరుపుకోవడానికి ప్రయత్నం చేయడానికి ఇప్పటి నుంచే పావులు కదపండి. ఎప్పుడో దసరా వస్తున్నా దాని ముందు చూద్దాం కాదు. దసరా రోజున ఏం చేయాలనుకుంటారో, ఎప్పుడు చేయాలనుకుంటారో అవన్నీ ఇప్పటి నుంచి ఒక ప్రీ ప్లాన్డ్గా సిద్ధం కావడానికి ప్రయత్నం చేయండి. శుభం.